90,000తో గెలిచావు, 80,000తో గెలిచావు, ఏదో గాలి వస్తాయి అనుకో కాసేపు. మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చావే? దుడ్డితో ఉండాలా నువ్వు? ఎమ్మెల్సీస్ నువ్వు మంత్రి కాలా? మళ్ళీ తుక్కుగా ఓడిపోయావు కదా మంగళగిరిలో కంటెస్ట్ చేస్తే. ఊపు వచ్చింది కాబట్టి ఆ గాలిలో గెలిచేశాడు లోకేష్, లేకపోతే గెలిచే సత్తా లోకేష్ లేదు అని చెప్పి అంబటి రాంబాబు అంటున్నాడు. నిజమేనా? ఈయన 1989లో 2000, 3000 ముక్కుకుంటా మూలుక్కుంటా ఇదే మెజార్టీతో ఎలా వచ్చాడో నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఎక్కడా లేని మెజార్టీ 93,000 మెజార్టీతో మంగళగిరి ప్రజలు గెలిపించుకున్నారు. మంగళగిరి రాజకీయ చరిత్రలో ఇంత మెజార్టీ ఎవరికి రాలా. 4,000, 5,000, 7,000 అంటే టాప్ 100% వేశారు రైతులు. ఈసారి లోకేష్ అన్నని మంగళగిరి ప్రజలు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. లోకేష్ని ఢీ కొట్టే మగాడు మంగళగిరిలో లేరు. మరేంటి గెలిచాక ఎలా పనిచేస్తున్నాడు ఇక్కడ? పర్లా అన్ని బాగానే చేస్తున్నాడు, అన్ని బాగానే అవుతున్నాయి. రోడ్లు కానీ, సౌకర్యం కానీ, ట్రాఫిక్ సమస్య కానీ ప్రతిదీ అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ ఎన్ని నుంచి పోటీ చేస్తే గెలుస్తాడా? రాజధాని కోసమైనా గెలుస్తాడు, ఎందుకంటే అటు ఇటు కాకుండా అయ్యింది కదా, దానికోసమైనా గెలుస్తాడు. బాబాయ్, మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే లోకేష్ గారు. జరిగిన ఎలక్షన్స్ లో ఏదో ఊపు వచ్చింది కాబట్టి ఆ గాలిలో గెలిచేశాడు లోకేష్, లేకపోతే గెలిచే సత్తా లోకేష్ లేదు అని చెప్పి అంబటి రాంబాబు అంటున్నాడు. నిజమేనా? అనుకుంటారు గాల్లో వచ్చాడు, భూలో వచ్చాడంటే 90,000 ఓట్లు మాయేటట్టు వస్తాయి. 90,000 ఓట్లు మాయేటట్టు వచ్చాయంటే ఎంప్లాయీస్, రైతులు వేస్తే వచ్చింది. 2019లో చూసాం కదా, అంబటి రాంబాబు మొదటిసారి ఆడ పోటీ చేసి గెలిచాడు. అంటే ఇక్కడ 2 సార్లు పోటీ చేసి 2వ సారి గెలిచాడు లోకేష్. ఎవరు గాల్లో గెలిచినట్టు? లోకేష్ గారు 5 సంవత్సరాలు ఈ బళ్ళని, బడ్డీ కొట్లని, నెట్టుడు బళ్ళని, ఇస్త్రీ పెట్లని అవన్నీ ఇచ్చుకుంటా వచ్చాడు. హాస్పిటల్ పెట్టాడు, దానివల్ల సేవ్ అయ్యాడు అనుకుంటున్నాను. మరి అసలు ఏంటి ఈ 7-8 నెలల్లో లేదంటే ఈ 9 నెలల్లో లోకేష్ ఇక్కడ గెలిచిన తర్వాత ఎలా ఉంది? ఎలా ఉందంటే ఇప్పుడే కొత్త సంసారం అంటే తెలియదేముంది, మెల్లిగా సాగుకుండా రావాలి. కొత్త సంసారం కదా, కొత్త సంసారం వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా సర్దుకొని రావాలి. అమౌంట్ లేదు, డబ్బు లేదు, కొత్త సంసారం ఎవరైనా అంతే. కొత్త సంసారం వచ్చినప్పుడు కొత్త సంసారం లాగానే ఉంటుంది. అది పింఛన్లు మాత్రం ఆపట్ల, ఏది ఆపుకున్నా పింఛన్లు మాత్రం ఆగట్లేదు. వైసీపీ నుంచి మెయిన్ గా అసలు అంబటి రాంబాబు ఆయన అంటాడు, లోకేష్ 2014లోనే ఏదో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు, కానీ మంత్రి అయ్యే సత్తా కానీ లేదంటే ఎమ్మెల్యే అయ్యేటువంటి సత్తా కానీ లోకేష్ కి లేదు అంటున్నాడు. ఏం చెబుతారు ఆయనకి? దొడ్డిదారులు వచ్చారంటే వాళ్ళు ఎట్లా వచ్చారు, వీళ్ళు అట్టా వచ్చారు అనుకుంటామే. మళ్ళీ వాళ్ళు దొడ్డిదారులు వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా. ఏం దొడ్డిదారులు వస్తే వాళ్ళు దొడ్డిదారులు వచ్చినట్టేగా వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఇప్పటి వరకు లోకేష్ మంగళగిరి రాజకీయ చరిత్రలో ఇంత మెజార్టీ ఎవరికి రాలా. 4,000, 5,000, 7,000 అంటే టాప్. మెయిన్ ఉద్యోగస్తులు, రైతులు 100% వేశారు. 100% వేశారు రైతులు. అయితే మీకు అంబటి రాంబాబు తెలియదు? తెలియదు. ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలియదు. తెలియదు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ ఉద్దేశించి, నారా లోకేష్ ఏదో గాలి వాటాన 2024 ఎన్నికల్లో గెలిచాడు, కానీ ఎమ్మెల్యేగా గెలిచేటువంటి స్థాయి లోకేష్ కి లేదు. 2014లో కూడా దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయినటువంటి వ్యక్తి నారా లోకేష్ అని చెప్పి విమర్శించాడు. ఏంటి 2024లో జరిగిన ఎన్నికల్లో గాలి వాటాన లోకేష్ గెలిచాడా, లేదంటే గెలిచేటువంటి శక్తి స్టామినా ఉండబట్టి గెలిచాడా? ఈయన 1989లో 2000, 3000 ముక్కుకుంటా మూలుక్కుంటా ఇదే మెజార్టీతో ఎలా వచ్చాడో నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఎక్కడా లేని మెజార్టీ టాప్ 3లో 93,000 చిల్లర మెజార్టీతో ఈ రోజు నారా లోకేష్ గారు గెలుపొందారు. మంగళగిరి ప్రజలు తన గుండెల్లో పెట్టుకొని 93,000 మెజార్టీతో మంగళగిరి ప్రజలు గెలిపించుకున్నారు. ఈయన ముక్కుకుంటా మూలుకుంటా 2,000, 3,000 వచ్చాడు అని అందరూ అట్లానే వస్తారు గాలివాటంగా అనుకోవటం అంబటి రాంబాబు గారి మూర్ఖత్వం. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాన దౌర్భాగ్యం. మరి అసలు అన్న ఈ ఏదైతే ఇప్పుడు లోకేష్ పనితీరు గురించో లేదంటే లోకేష్ విజయం గురించో మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబు 2.5 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఏంటి 2.5 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ నీటిపారుదల సంఘాలకి కానీ లేదంటే నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కానీ పోలవరానికి సంబంధించి కానీ లేదంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నీటి గొడవలకు సంబంధించి ఏం చేశాడు అన్న? అంబటి రాంబాబుని అనవసరంగా నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు, కానీ ఇదే అంబటి రాంబాబుని గనక స్త్రీ సంక్షేమ శాఖ గనక ఇచ్చినట్లయితే బాగా చేసేవాడు. ఎందుకంటే మనోడికి సంజనా సుకన్య బాగా అలవాటు కాబట్టి గంట అరగంటలాగా మనోడు ఆ శాఖ అయితే బాగా చేశాడు. అవన్నీ ఏమి తెలియనోడిని నీటిపారుదల శాఖ మంత్రిగా చేసి పోలవరం అప్పచెప్తే అది ఎప్పుడవుతుంది
అవుతుందో తెలియదు, అసలు దీని గురించి నాకే తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు అన్నట్లుగా ఏదో చిల్లర మాటలు మాట్లాడి ఆంధ్ర రాష్ట్ర పరువును బజార్కి ఇచ్చాడు. అట్లాంటి వ్యక్తి ఈ రోజు నారా లోకేష్ ను విమర్శించడం అనేది ఆకాశాన్ని చూసి ఉమ్మూసినట్లే ఉంటది. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడటం కూడా అనవసరం అన్న. అంటే మంత్రులుగా చేశారంటే ఇప్పుడు 2014లో సరే ఎలా అయినా ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడా, లేదంటే ఎలా అయినా సరే లోకేష్ ఒక 5 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి పరిస్థితి, మరి తర్వాత 2.5 సంవత్సరాలు ఈయన మంత్రిగా చేసినటువంటి పరిస్థితి. మంత్రులుగా వీళ్ళ పనితీరుపై ఎవరి పనితీరు ఏంటి అంటే ఏం చెప్తారన్న? అన్న, నారా లోకేష్ గారు ఒకవేళ 2019లో ఓడిపోయారు, ఒకవేళ గెలిచినా కానీ ఇంతకన్నా బాగా చేసి ఉంటుండొచ్చు. 2019 ఓడిపోయారు కాబట్టి. కానీ ఎమ్మెల్సీగా ఉండి మంగళగిరి వర్గాన్ని ఏ రోజు తను దూరం చేసుకోవాలి. ఎక్కడైతే ఓడిపోయాడో మళ్ళీ మగసిరిగా అక్కడే నిలబడి 93,000 మెజార్టీ తెచ్చుకున్నారు. కానీ ఇదే ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ గారు మంగళగిరిలో ఈ రోడ్ల సమస్యలు కానీ, నీటి సమస్య కానీ, ఇంకేదన్నా సమస్యలు కానీ, లేదు తన అధికారంలో లేకపోయినా సరే పెళ్లి కానుకలు కానీ, పనులు చేసుకునే తోపుడు బండ్లు కానీ, టిఫిన్ బండ్లు కానీ ఎన్నో ఉండి తన అధికారం లేకపోయినా, ఏ పదవి లేకపోయినా కేవలం ఎమ్మెల్సీగా ఉండి మంగళగిరి ప్రజానాన్ని తనని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ రోజు మంగళగిరి ప్రజలు కూడా మనవాడిని గుండెల్లో పెట్టుకుని 93,000 మెజార్టీ తీసుకొచ్చారు. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడటం ఎందుకన్నా, వేస్ట్. అంబటి రాంబాబు మంత్రిగా అంటే నాకు 5/0 లేదు 0/5 వేస్ట్ అన్న. అసలు పోలవరం అంటే ఏంటో తెలియదు, ఎన్ని టీఎంసీలో తెలియదు, ఎన్ని క్యూసెక్లో తెలియదు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో తెలియదు, అసలు గోదావరి ఎక్కడి నుంచి ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుందో తెలియదు, పోలవరం ఎన్ని మీటర్లో తెలియదు, ఎన్ని గేట్లో తెలియదు. అట్లాంటోడికి దిక్కుమాల భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చి ఆ శాఖకున్న పరువు తీశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి వ్యక్తి నారా లోకేష్ ఉద్దేశించి 2024లో ఏదో గాలివాటను గెలిచేసా 90,000 93,000 మెజారిటీ వచ్చేసింది. గుర్తుపెట్టుకో 2029లో ఎన్నికలు జరిగినప్పుడు ఇదే 90,000 93,000 మెజారిటీతో ఓడిపోబోతా ఉన్నావు. ఈసారి నువ్వు అసలు అయ్యేటువంటి అవకాశం కూడా లేదు అంటారు. ఆ పరిస్థితులు ఉన్నాయా? సరే అన్న, ఓపెన్ గా ఒకటే మాట్లాడుతున్నాను. ఈ రోజు నారా లోకేష్ గారి తరపున నేను మాట్లాడుతున్నాను. అంబటి రాంబాబు గారు ఓపెన్ సవాల్, మీరు మంగళగిరి వచ్చి పోటీ చేసినా, లేదు మా నారా లోకేష్ గారు సతనబల్ వచ్చి పోటీ చేసినా సరే ఓపెన్ ఛాలెంజ్. నారా లోకేష్ గారు ఇదే మంగళగిరిలో మొన్న 93,000 మెజార్టీతో గెలిచారు, ఈసారి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. లేదు ఇదే నారా లోకేష్ గారు మీ సతనపల్లి వస్తారు, మీరు నారా లోకేష్ గారు ఇద్దరు పోటీ చేయండి, మినిమం ఇదే 93,000 అక్కడ సత్తెనపల్లిలో తెచ్చుకుంటాడు. మీరు ఓపెన్ ఛాలెంజ్ మీరు ఇవ్వగలరా అంబటి రాంబాబు గారు? ఓపెన్ ఛాలెంజ్. గత 20 నుంచి 25 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగినటువంటి దాఖలాలు లేవు. మరి అలాంటి సందర్భంలో మొదటిసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఒక మార్కు క్రియేట్ చేసినటువంటి లోకేష్ వల్ల గత 9 నెలలుగా మంగళగిరిలో జరిగినటువంటి మార్పులు ఏంటి, తెలుగుదేశం పార్టీ గెలవడం వల్ల ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అంటే ఏం చెప్తారు? స్వర్గీయ మహానాయకుడైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టిన తర్వాత మంగళగిరిలో డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు అనేసి ఆ రోజు టీడీపీ తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. కొన్ని వ్యతిరేక వల్ల 89లో ఓడిపోయారు. అట్లానే 94లో కూడా సిపిఎం ద్వారా పొత్తు పెట్టుకొని 94లో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు గెలిచారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 99లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఓడిపోవటం వాస్తవం. 2004లో కూడా సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు, అప్పుడు ఓడిపోయారు. లేదు ఆ తర్వాత 89 తర్వాత 2014 దాకా టీడీపీ అసలు ఇక్కడ పోటీయే చేయలేదు. అసలు టీడీపీకి బలమే లేదు అనుకున్న 2014లో క్యాండిడేట్ నిలబడితే అది మంగళగిరి ప్రజానిక దౌర్భాగ్యం ఇంకేదో కానీ మా క్యాండిడేట్ 11 ఓట్లతో ఓడిపోయిన మాట వాస్తవం. ఆ తర్వాత నారా లోకేష్ గారు పోటీ చేస్తుంటే కొన్ని దుష్ట శక్తులు, ఆయన గమనించుకోలేని కొన్ని దుష్ట శక్తులు ఆయన పక్కన చేరి డ్యామేజ్ చేసిన మాట వాస్తవం. అది ఆయన తెలుసుకొని వాళ్ళని దూరం పెట్టి, కానీ ఈ నారా లోకేష్ గారు 24లో భారీ మెజార్టీతో గెలిచిన మాట వాస్తవం. నారా లోకేష్ గారు గెలిచిన ఈ 9 నెలలో ఇదివరకు ఉన్న రోడ్లు చూడండి, ఇప్పుడు రోడ్లు చూడండి. ఇదివరకు కాలువలు కనీసం అయ్యా లక్ష్మణ అనేసి పొద్దుగూగులు సచివాలయాల చుట్టూ తిరిగిన పరిస్థితి ఉంది. ఈ రోజు తెల్లారిపట్ట 6 మున్సిపల్ కార్మికులు వస్తున్నారు, కాలువలు తీస్తున్నారు. 6 దాటిన తర్వాత ఏ ఒక్క లైటు వెలగకుండా ఉండటానికి లేదు అనేసి ఇదివరకు 7 అయినా 8 అయినా కానీ వీధి లైట్లు వెలిగాయి కాదు. ఈ రోజు 6 వీధి లైట్లు వెలుగుతున్నాయి. కొన్ని రోడ్లు మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు ఎంత దారుణంగా ఉండేది. వచ్చిన 4వ నెలలోనే 5వ నెలలోనే గుంతలు లేని రోడ్లో ఈ రోజు నారా లోకేష్ గారు వేశారు. కొన్ని పల్లెటూర్లు మంగళగిరి నుంచి నవ్వులూరు అంటే కానీ, ఎర్రబాలెం అంటే కానీ, లేదు దుగ్గిరాల నుంచి ఆ పక్కన శృంగారపురం కానీ, ఇంకా చిన్న పల్లెటూరు నూతక్ అంటే కానీ, ఇట్లాంటి పల్లెటూర్లు రోడ్లు చాలా గుంతలమయంగా ఉండేది. కానీ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత తన సొంత చొరవతో ఈ రోజు రోడ్లు చాలా సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో ఉండింది. ఇవన్నీ వైసీపీ నాయకులు కనిపించట్లేదా? కనిపించినా కానీ కళ్ళు మూసుకుంటున్నారు. కనిపించట్లేదు అనేది కాదని అదొక సైకోయిజం. అంతే, ఏది జరిగినా కానీ ఏది జరగకూడదు, మంచి జరిగినా కానీ ఆంధ్ర ప్రజలకు మంచి జరగకూడదు,
అనే ఒక దుర్బుద్ధితో ఏదో ఒక విధంగా దాన్ని నాశనం చేయాలన్న దుర్బుద్ధితో ఈరోజు మంగళగిరిలో ఉన్న వైసీపీ నాయకులే కాదు, రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు ఏ మంచి జరిగినా కానీ ఓర్చుకోలేని సైకోతత్వంతో ఉన్నాడు. కానీ ఏది జరిగినా కానీ రాష్ట్రం మొత్తం మీద ఇదే వైసీపీ నాయకులు మంచి జరిగిందని లేదులే అనేసి జనాల మీద ఒక అపవాదు వేసి, లేదు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒక అపవాదు వేసి తను ఒక సునకానందం పొందుతున్నారు వైసీపీ నాయకులు. బామ్మగారు మీ ఎమ్మెల్యే పేరు ఏంటిది? లోకేష్ ఎట్లా చేస్తున్నాడు పరిపాలన? బాగానే ఉంది. మరి లోకేష్కి ఇక్కడ గెలిచే సత్తా లేదు, ఏదో గాల్లో గెలిచాడని చెబుతున్నారు. ఏం నిజంగా ఉందా లేదా? ఏదో అట్టాగే అంటారు. మునుపు ఈ నల్లేదా ఎట్టాగో గెలిచాడని వైఎస్ రాజశేఖర్ లోకేష్ ని అట్టాగే అంటారు. ఆయన అన్నట్టే అంటే ఏదో గాలి ఆటంలో గెలిచేసాడు కానీ లోకేష్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదంటున్నారు ఈ కొంతమంది వైసీపీలో ఉన్న పాత మంత్రులు. అట్టాగే అంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఏంటి ఎట్లా చేస్తున్నాడు పని ఇక్కడ లోకేష్? బాగానే చేస్తున్నాడు. ఏంటి మీకు తెలిసి ఏమేం చేశాడు ఆయన ఇప్పుడు దాకా? ఇప్పుడు వరకు బాగానే ఉంది అనుకుంటున్నారు జనం. బాగానే ఉంది పరిపాలన. మళ్ళీ ఏం నుంచి పోటీ చేస్తే గెలుస్తాడా? ఏమో గెలవచ్చు. దాన్ని ఏమో రాజధాని కోసమైనా గెలుస్తాడు. ఎందుకంటే అటు ఇటు కాకుండా అయింది కదా, దానికోసమైనా గెలుస్తాడు. గెలిస్తే లైన్లో పడిద్దేమోనని. అది వీళ్ళైనా చేస్తారా? చేస్తారనే కదా ఆశ జనానికి. ఆశపడి అందుకే గెలిపించుకుంది. లోకేష్ గెలిచే సత్తా ఉంది కాబట్టి గెలిచాడా, లేకపోతే వాళ్ళు అన్నట్టుగా ఏదో గాలి వచ్చింది కాబట్టి గెలిచాడా? ఎందుకు గెలిచే సత్తా ఉంది కాబట్టి గెలిచాడు. గాలికి ఎందుకు గెలుస్తాడు? గాలికే గెలుస్తారా? ఏం గెలవరు. గెలిచే సత్తా ఉంది కాబట్టి గెలిచాడు. మీకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? లోకేష్ గారు. లోకేష్ మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కేవలం గాలి వాటాన మాత్రమే మంగళగిరిలో గెలవగలిగాడు. 2029 ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారు అని చెప్పి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి లోకేష్ గెలవడానికి లోకేష్ గెలిచే సత్తా ఉంది కాబట్టి గెలిచాడా, లేదంటే గాలి వాటానికి గెలిచాడా? అంబటి రాంబాబు 89లో రేపల్లిలో ముక్కుతా ములుగుతా 4,000 మెజారిటీతో ముక్కుతా ములుగుతా గెలిచాడు. అది ఏంటి, రేపల్లి ప్రజల దౌర్భాగ్యం కొద్దీ గెలిచాడు. అక్కడ ఆయన చేసింది ఏం లేదు. ప్లస్ లోకేష్ అన్న గురించి విమర్శించడానికి ఆయన స్థాయి తగదు. లోకేష్ అన్న చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే గెలిచారు 90,000 చిల్లర మెజారిటీ. అంటే అసలు మంగళగిరిలో గెలిచే సత్తా కానీ, అంటే గత 20 సంవత్సరాలుగా మనం చూస్తే మంగళగిరి చరిత్రలోనే టీడీపీ జెండా ఎగిరింది లేదు. మరి ఈసారి జెండా ఎగరేశాడు ఇక్కడ నారా లోకేష్. మరి అది అంటే ఆయన సతానా, లేదంటే గాలి వాటం అంటే ఎలా నమ్మకం? లోకేష్ గారికి ఉన్న క్యాపబిలిటీ గెలిచారు. ఆయన చేసిన సంక్షేమ జనాలు కూడా నమ్మారు ఆయన్ని బాగా. ఆయన నమ్మినట్టే కుటుంబ ప్రభుత్వం పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్తుంది. ఈసారి లోకేష్ అన్నని మంగళగిరి ప్రజలు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. లోకేష్ ని ఢీ కొట్టే మగాడు మంగళగిరిలో లేరు. 2014లో చూసాం. 14 అంటే టీడీపీ పార్టీ క్యాండిడేట్ ని పక్కన పెడితే 6 నుంచి 12 ఓట్ల తేడాతో ఇక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. 2019 వచ్చేసరికి 5,000 నుంచి 6,000 మెజారిటీతో ఓడిపోయినటువంటి పరిస్థితి. మరి 2024 వచ్చేసరికి వీటన్నిటిని బీట్ చేసుకుంటే నారా లోకేష్ అనే వ్యక్తి 90 నుంచి 94,000 మెజారిటీ, 93,000 మెజారిటీ సాధించి ఇక్కడ జెండా ఎగరేస్తే కేవలం గాలి వాటం అంటే దాన్ని ఎలా పరిగణించాలి? ఆయన ఏదో గాలి ప్రభావంతో ఆయన గెలిచాడు కాబట్టి అందరూ అలా గెలిచారు అనుకుంటే దానికి మనం ఏం చేయలేము. అంటే ఆయన సంజనా సుకన్య అన్నట్టు ఉంటది. దాని గురించి మనం ఇప్పుడు మనం ఏదో అంటారే మూలిగా నాకు మీద తాటిగా పెట్టి కొట్టినట్టు ఉంటది. అసలు లోకేష్ గారి గురించి విమర్శించే స్థాయి లేదంటే క్రెడిబిలిటీ అంబటి రాంబాబు ఉందా? లేదు, పక్కాగా లేదు. అసలు ఆయన ఇదేంటి మొన్నటిదాకా సంబరాల రాంబాబులా తిరిగాడు. ఇప్పుడు లోకేష్ అంటం అనేది ఇలాగే కంటిన్యూ అయితే జనాలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆయనకి మళ్ళీ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎవరు గాలివాటాన్ని గెలిచారు అంటే 2019లో అంబటి రాంబాబు గాలివాటాన్ని గెలిచాడా, 2024లో లోకేష్ గాలివాటాన్ని గెలిచాడు? అంబటి రాంబాబు గారే రాంబాబే గెలిచాడు. ఆయన ఏదో ఆ టైంలో ఏదో ఒక్క ఛాన్స్ అన్న ఇదితో గెలిచారు తప్ప ఒకసారి నమ్ముతారు కదా జనాలు, ఆ ఉద్దేశంతోనే గెలిచారు. అంతకు మించి ఇక జగన్కి లేదు, రాంబాబుకి లేదు ఇంకా గెలిచే అంత సీను. మంగళగిరిలో పక్కాగా ఎప్పుడు ఇదైనా లోకేష్ అన్నే గెలుస్తారు. 2024 ఎన్నికల్లో 90,000 మెజారిటీ వచ్చేదని ఊగుతున్నారు. గుర్తుపెట్టుకో, మళ్ళీ 29 ఎన్నికలు వచ్చేసరికి ఇదే 90,000 ఓట్లు తేడాతో నువ్వు ఓడిపోతా ఉన్నావు. 2014లో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యావు. నీకు అసలు ఆ స్థాయి లేదు, నీకు ఇది లేదని చెప్పి ఈసారి రాంబాబు 90,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోతాడేమో కానీ లోకేష్ గారు మంగళగిరి ప్రజలు ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. అన్న ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? లోకేష్ గారు. ఎట్లా ఉంది ఆయన పనితీరు? బాగుందన్న. అయితే అంబటి రాంబాబు తెలుసు కదా, ఆయన అంటాడు లోకేష్ కి గెలిచే సత్తా లేదు, ఏదో గాల్లో గెలిచాడు మంగళగిరి నియోజకవర్గంలో అంటున్నాడు. ఏం నిజంగా సత్తా ఉండి గెలిచాడా లేదా గాల్లో గెలిచాడా? సత్తా ఉండే గెలిచాడన్న. అన్న లోకేష్ విషయంలో లోకేష్ కి గెలిచే సత్తా ఉండి మంగళగిరిలో గెలిచాడా, లేదంటే మొన్న గాలి ఇచ్చింది కాబట్టి గెలిచాడు అంటున్నారు? గాలి పరంగా కాదన్న, జనం అభిమానంతో గెలిచాడు. మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తాడా? మరి ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా, దాన్ని బట్టి మనం ఏం చెప్పగలుగుతాం? టైం ఉందిగా. అదే 1 నెల 2 నెలలు ఉంటే దాన్ని బట్టి చెప్పొచ్చు. ఇంకా చేయడానికి పనులు చాలా ఉన్నాయి. ప్రస్తుతం చేసుకుంటూ పోతున్నాడు కాబట్టి ఆ టయాన్ని బట్టి చేశారని చెప్పిన హామీలన్నీ ఇచ్చారనుకో
గెలవగలుగుతారు. ఇప్పుడు దాకా ఎలా పనిచేసాడు లోకేష్ ఇక్కడ? ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది అందరికి. లోకేష్ గారి వల్ల ఏ ఇబ్బందులు లేవు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే పోయినసారి కూడా ఏదో దొడ్డిదారిన మంత్రి అయ్యాడు, ఈసారి కూడా అంతే అయ్యాడు, ఏదో గాల్లో గెలిచాడు అని చెబుతున్నారు అన్న. అంటే ఇక నాలుగు రకాలు చెప్పుకుంటారు. అవన్నీ చెప్పేదేముంది, అవన్నీ ఒకళ్ళు ఒక మాట తరంగా ఉంటారు. మన చేతి 5,000 ఒక రకంగా ఉండవుగా, అలాగే ఉంటాయి మనిషి తీరు. సార్ నేనైతే ఇదివరకు పక్కా వైసీపీ, నేను జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా. అయితే తర్వాత నేను టీడీపీలోకి జాయిన్ అయ్యా. ఏది మన ఎలక్షన్ ఒక 6 నెలల క్రితం. సరే మనకు కొంచెం సహకరించట్లేదని చెప్పి ఇటు మారా. అయితే జాయిన్ అయిన తర్వాత లోకేష్ గారు గెలిచారు. అయితే లోకేష్ గారు మంచి పనులే చేస్తున్నారు. తర్వాత మాదైతే నూతక్కండి. అయితే నూతక కార్యకర్తలు ఏం చేస్తున్నారంటే మనకి ఏ చిన్న పని వచ్చినా కానీ పట్టించుకోవట్లా. ఇప్పుడు మనకి చిన్న సమస్య వచ్చింది అనుకోండి, పోయి ఎవరిని అడుగుతాం? మన లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మనం అడగలేంగా. నూతకలో ఉన్న కార్యకర్తలనే మనం అడుగుతాం, సార్ నాకు ఇబ్బంది వచ్చింది చేయగలగండి అని. వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం అంత దూరం వెళ్ళలేము, మనం మాట్లాడలేము, ఏదో ఒకటి సాగు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇప్పుడు నూతకలో ఒక నాయకుడిని గెలిచిన తర్వాత ఇప్పుడు మా పెద్దల దగ్గరికి మనం పోలేం. వాళ్ళ స్థాయికి ఉన్న వాళ్ళకి మనం బాధ అనేది మనం చెప్పుకొలుపుకుంటాం. వీళ్ళు ఏం చేయాలి, దాన్ని పరిగణనలోకి తీసుకొని పైకి చెప్పాలి మన సమస్య అనేది. వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను కాదు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలా నాకు 3 సార్లు జరిగినాయి సార్. నా పేరైతే సుబ్బారెడ్డి. లోకేష్ గారు అయితే ఆయన పరంగా పనులు పైనుంచి బాగానే చేస్తున్నారు. కాకపోతే మధ్యలో ఉన్న కార్యకర్తలే ఏమీ చేయట్లా, ఏది ఉన్న ప్రజలకి సహకరించట్లా. ఇప్పుడు ఒక గ్రామం అంటే గ్రామంలో దాని మీద పెద్దోళ్ళు ఉంటారు కదా, దాన్ని బట్టి ఒక వ్యక్తి వెళ్ళాడంటే నాకు ఈ సమస్య వచ్చిందని చెప్పుకుంటారు. ఇదే విషయం, ఈ సమస్య వచ్చిందో తగు వచ్చిందో దాన్ని పరిష్కారం చేయాలన్నా కానీ ఏదైనా కానీ అసలు చెప్పాలంటే వాళ్ళు అసలు దేనికి రెస్పాన్స్ అయ్యి ముందుకు రావట్లా. ముందు విషయం అయితే అండి. లోకేష్ ఏదో గాల్లో గెలిచాడు తప్పితే గెలిచే సత్తా లేదు లోకేష్కి అంటాడు, నిజమేనా? కాదు, గెలిచే సత్తా ఉంది కాబట్టి గెలిచాడు. పోయినసారి కూడా ఇదే 2014లో దొడ్డిదారిన మంత్రి అయ్యాడు, ఈసారి కూడా ఏదో ఊపులో గెలిచాడు తప్పితే లోకేష్కి అంత లేదు అంటున్నారు. ఏ ఊపున్నా సరే ఊపున్నప్పుడు ఊపులుగానే గెలుస్తారు. ఓకే, ఏంటి మరి ఏం చేస్తున్నాడు గెలిచిన తర్వాత, ఎట్లా పని చేస్తున్నాడు లోకేష్? టైం ఇవ్వాలంటున్నారు కదా వాళ్ళు. ఎప్పటి వరకు అంటే అది చేసేవారికి. ఇప్పటి వరకు ఎలా ఉంది? ఇప్పటి వరకు అంటే పర్లేదు. లోకేష్ ఇక్కడ గెలిచే సత్తా ఉండి గెలిచాడా లేదంటే గాల్లో గెలిచాడా? సత్తా ఉండి గెలిచారా అంటే ఎవరికున్న సత్తా వాళ్ళకు ఉంది. అంతేగానే ఒకరిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, వాళ్ళని అందరూ ఎక్కువ ఏం కాదు. లోకేష్ గారు ఇక్కడున్న వాళ్ళందరికీ మంచి పనులు చేశారు కాబట్టి ఆయన గెలిచారు. కొంతమందికి బళ్ళు ఇచ్చారు, ఆయనకి తగినట్టుగా ఆయన చేసుకుంటూ వచ్చారు. అందుకని లోకేష్ గారు ఇక్కడ గెలిచారు ఖచ్చితంగా. మొన్న ఎలక్షన్స్ లో లోకేష్ గెలిచిన దానిపైన ఈ రోజు ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలుసా, ఆయన లోకేష్ ఏదో గాల్లో గెలిచాడు కానీ గెలిచే సత్తా లేదు అంటున్నాడు, నిజమేనా? అదంతా ప్రజలు అది కానీ ఆయన అంటే సరిపోయింది. అయింది ప్రజలు ఓట్లు వేసారు, గెలిచాడు. ఆయన గెలిచే సత్తా లేదంటే ఉంది. ఇప్పుడు నువ్వు ఆయన మీ ఇద్దరులో ఎవరు మంచో తెలుసుకోవాలంటే ప్రజలు తిరిపియాల్సిందేగా. చూశారు ఓట్లు వేసారు, గెలిచారు. మీ అభిప్రాయం ఏంటి, లోకేష్ గెలిచే సత్తా ఉండే గెలిచాడా లేదంటే ఆయన అన్నట్టు గాల్లో గెలిచాడా? గెలిచే సత్తా ఉండే గెలిచాడు. మరి ఏంటి గెలిచాక ఎలా పని చేస్తున్నాడు ఇక్కడ? పర్లా అన్ని బాగానే చేస్తున్నాడు, అన్ని బాగానే అవుతున్నాయి. ఎట్లా ఉంది అంటే పోయినసారికి ఇప్పటికి? బాగానే ఉంది, పోయినసారికి ఇప్పుడు బాగానే ఉంది. అంటే మంగళగిరి చరిత్రలో టీడీపీ గెలిచింది లేదు, మరి ఫస్ట్ టైం గెలిచింది, ఆ మార్పు కనిపిస్తుందా? మార్పు ఉంది, బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని అంటే రోడ్లు కానీ సౌకర్యం కానీ ట్రాఫిక్ సమస్య కానీ ప్రతిదీ అన్ని బాగానే ఉన్నాయి.